తెలుగుదేశం పార్టీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో సంచలన ఆరోపణని తెరపైకి తెచ్చింది. 2014లో 2019లో ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు నాయుడు ఏ వ్యూహాన్ని అయితే అమలు చేశారో ఇప్పుడు సరిగ్గా అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఏకంగా ఒకే వ్యక్తి వైసీపీకి సంబంధించిన 10 లక్షల ఓట్ల తొలగింపుకు ఫిర్యాదు ఇవ్వడం, కలెక్టర్ల విచారణలో అదంతా ఫేక్ అని తేలడం ఇప్పుడు సంచలనంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ఇప్పుడు ప్రధానంగా ప్రస్తావిస్తోంది. తెలుగుదేశం పార్టీ myparty-dashboard.com పేరుతో ఒక వెబ్సైట్ను ఏర్పాటు చేసి అందులో ఓటర్ల సంబంధించిన సమాచారాన్ని అంతా అందులో నిక్షిప్తం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయి నుంచి ఇస్తున్న సమాచారం ఆధారంగా ఈ సైట్లోని డేటా ఆధారంగా కలిసి ఎవరెవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు అన్న దానిపై ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దాదాపు 10 లక్షల మంది ఓట్ల తొలగింపు కోసం తెలుగుదేశం పార్టీ ఎన్నికల రాష్ట్ర కోఆర్డినేటర్గా ఉన్న కోనేరు సురేష్ అనే వ్యక్తి 10 లక్షల మంది ఓట్ల తొలగింపుకు ఫిర్యాదు ఇచ్చారు. సాధారణంగా అయితే ఏ పార్టీ అయినా బూత్ లెవెల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని పరిశీలన చేసి అనుమానాలు ఉంటే రోజుకు 5 ఫిర్యాదుల వరకు ఆన్లైన్లో ఇవ్వచ్చు. కానీ సురేష్ అనే వ్యక్తి ఒక్కరే 10 లక్షల ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తు ఇచ్చారంటే అసలు 100 లక్షల మంది డేటా ఇతడి దగ్గర ఎలా ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశ్నిస్తోంది. కోనేరు సురేష్ ఇచ్చిన ఈ ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో కలెక్టర్లు విచారణ జరిపించారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు వీటిపై విచారణ చేయగా కోనేరు సురేష్ ఇచ్చిన డేటాలో 80% ఫేక్ ఫిర్యాదులు ఉన్నాయని తేల్చారు. చనిపోయారని కొందరు, శాశ్వతంగా వలస వెళ్ళిపోయారంటూ కొందరిని, డబుల్ ఎంట్రీ అంటూ కొందరు, ఇలా రకరకాల ఫిర్యాదులతో ఏకంగా 10 లక్షల ఓట్ల తొలగింపుకు కోనేరు సురేష్ ఫిర్యాదు ఇచ్చారు. అయితే 80% అవన్నీ ఫేక్ అని కలెక్టర్లు గుర్తించారు. ఇప్పుడు ఈసీకి నివేదికను కూడా పంపారు. సాధారణంగా ప్రజల డేటాను సంబంధించి వెబ్సైట్ నిర్వహించడమే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం చట్టవిరుద్ధమని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. తప్పుడు సమాచారంతో ఓట్ల తొలగింపుకు ప్రయత్నిస్తే సదరు వ్యక్తిపై 1 ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అలాంటిది ఒకే వ్యక్తి కోనేరు సురేష్ అనే వ్యక్తి ఏకంగా 10 లక్షల ఓట్ల తొలగింపుకు ఫిర్యాదు ఇచ్చారు. కాబట్టి ఇతడిపై ఈసీ మరింత కఠినంగా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. చిత్తూరు జిల్లాలో ఓట్ల తొలగింపుకు 27,000 ఫిర్యాదులు ఇదే తరహాలో కోనేరు సురేష్ ఇచ్చారు. వాటిపై విచారణ జరపగా అవన్నీ ఫేక్ అని తేలింది. దాదాపు 80% వరకు ఫేక్ అని తేల్చారు. ఒక కుప్పం నియోజకవర్గంలోని బతికి ఉండగానే 2435 మంది చనిపోయినట్టు ఈ కోనేరు సురేష్ ఫిర్యాదు ఇచ్చారు. అలా ఫిర్యాదులు వైసీపీకి అనుకూలంగా ఉన్న వారిపైన ఇలాంటి ఫిర్యాదులు ఇచ్చారని కూడా తెలిసారు. కలెక్టర్లు బిఎల్ఓల విచారణలో కుప్పంలో 2435 మంది చనిపోయారు, వాళ్ళ ఓట్లను తొలగించండి అంటూ ఇచ్చిన ఫిర్యాదులో నిజం లేదు, ఫేక్ అని కూడా తేల్చారు. సో ఇప్పుడు ఇదే అంశం పెద్ద ఎత్తున అవుతోంది. 2014లో కూడా చంద్రబాబు నాయుడు ఇలాగే 35 లక్షల ఓట్లను చేర్పించి అక్రమంగా కేవలం 5 లక్షల ఓట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఓట్ల తేడాతో వైసీపీపై విజయం సాధించి అధికారంలోకి వచ్చిన అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తోంది. 2019 ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని 2019 ఎన్నికలకు ముందు ఏకంగా 50 లక్షల ఓట్లను తొలగించేశారు. కానీ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో తిరిగి విచారణ జరిపి 32 లక్షల ఓట్లను పునరుద్ధరించిన అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తావిస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదుల్లో 80% ఫేక్ అంటూ కలెక్టర్లు ఈసీకి నివేదిక ఇస్తూ ఉండడంతో కొందరు కలెక్టర్లను కూడా తెలుగుదేశం పార్టీ బెదిరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. మేము చెప్పినట్టు వినాలి, మాపైనే ఈసీకి ఫిర్యాదు చేస్తే ఒకవేళ తాము అధికారంలోకి వస్తే అప్పుడు మీకు ఇబ్బందులు ఎదురవుతాయంటూ కలెక్టర్లనే వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మాట వినని కలెక్టర్లపై తప్పుడు ఫిర్యాదులు కూడా చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. 10 లక్షల ఓట్ల తొలగింపుకు ఫిర్యాదులు ఇవ్వడం, అందులో 80% ఫేక్ అనడం, కలెక్టర్లు కూడా ఈసీకి నివేదిక ఇవ్వడం అన్నది మాత్రం చాలా కీలకమైన అంశమే. ఈ స్థాయిలో ఓట్లను ప్రభావితం చేసి ఒక పార్టీ ఓట్లను తొలగించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నించి ఉంటే ఇప్పుడు ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది చూడాలి.